హాయ్ నేను వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు కర్ణ. ఒక 30 days బిఫోర్ మనతో పాటు జర్నీ చేశాడు. నేను ముందే మాట ఇచ్చాను కర్ణను ఒక మంచి వాయిస్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా పరిచయం చేస్తాను అని చెప్పాను. కర్ణ యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం కనుక్కుందాం. ఎందుకంటే బిఫోర్ వీడియో, ఇది ఆఫ్టర్ వీడియో. అంటే బిఫోర్ కోర్సు నేర్చుకోకముందు, ఇది కోర్స్ నేర్చుకున్న తర్వాత, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఈరోజు కర్ణ మాట్లాడుతున్న విషయాలు. కర్ణ, ఎలా ఉంది వర్క్షాప్ ఎక్స్పీరియన్స్? నేను ఎక్కడి వరకు తీసుకెళ్ళగలిగాం? ఏమైనా డబ్బింగ్ చెప్పావా? అవన్నీ కూడా ఒకసారి. హాయ్, నా పేరు కరుణ. సో ఇది నా 30 days అయిన తర్వాత నేను ప్రాజెక్ట్ చెప్తుంటే తీసుకుంటున్న వీడియో. ఎస్ అండి, బిఫోర్ 30 days వచ్చినప్పుడు నేను మాట్లాడడం కానీ నా ఒక ఉచ్చారణ పైన చాలా అంటే చాలా క్లారిటీ లేకుండా చాలా డౌట్ఫుల్గా ఉండేటోడిని. బట్ ఇప్పుడు నాకు స్క్రిప్ట్ పైన అవగాహన వచ్చింది. అండ్ నేను మాట్లాడేటప్పుడు కూడా ఎంత క్లియర్గా, ఎంత లౌడ్ వాయిస్తో మాట్లాడాలి, ఒక ఆపోజిట్ పర్సన్ ఇంట్రెస్టింగ్గా వినాలంటే అది కూడా పర్సనల్గా తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్స్ చెప్తున్నానండి. ఒక 3-4 ప్రాజెక్ట్స్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి సో బిజీగా చెప్పుకుంటున్నాను. సో నేను ఎప్పుడు పీవీఆర్కి అండ్ వినోద్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. నాలో చాలా కాన్ఫిడెన్స్ అయితే నిజంగానే ఈ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత బిల్డ్ అయిందండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి. అలాగే సినిమా ఇండస్ట్రీలో నేను కమ్యూనికేషన్ చేయిస్తున్నావా? అది చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ సార్ వల్ల డెఫినెట్గా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అంటే చాలా పెద్ద వ్యక్తులకి నా వాయిస్ అనేది తెలుస్తుందండి. వాళ్ళ నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. వాళ్ళ వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి వర్క్ విషయంలో. అయితే థ్యాంక్స్ ఫర్ దట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు ఇంపార్టెంటా, టాలెంట్ ఇంపార్టెంట్? చాలా వరకు అయితే డెఫినెట్గా అండి, నేర్చుకున్న తర్వాత టాలెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫీల్డ్లోకి. అండ్ టైం ప్రాసెస్ కూడా. అండ్ నాకు నేను వినోద్ సార్ వల్ల, పీవీఆర్ అకాడమీ వల్ల కొంతవరకు చాలా నేర్చుకుని వెళ్తున్నాను కాబట్టి నాకు ప్రాజెక్ట్ చేసుకోగలుగుతున్నాను. టాలెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ సార్ ఈ ఫీల్డ్లో. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ మామూలు కన్నా ఇప్పుడు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎందుకంటే తన వాయిస్ విన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది కాబట్టి తనకి వెళ్ళడం అంటే మనం ఒక రూట్ మ్యాప్ అనేది క్లియర్ చేసాము. ఇండస్ట్రీ పీపుల్ కూడా పరిచయం చేస్తున్నాం కాబట్టి ఇక ఇక్కడి నుంచి తన జర్నీ అనేది తను చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అవకాశాలు అంటుంటారు. అవకాశాలు వస్తాయి, ఇవ్వమని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పట్లా. కాకపోతే మనం అసలు ఎంత టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోకముందే అవకాశం అంటే హౌ టు పాసిబుల్, ఎలా సాధ్యపడదు. కాబట్టి ఈ అబ్బాయిలాగా ఒక కమిట్మెంట్ మీద ఉండి నేను వర్క్ చేసుకుంటాను, నేను సక్సెస్ అవుతాను అనేది పాయింట్ మీద మనం వెళ్తే మనం సక్సెస్ చేయొచ్చు. కాకపోతే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఏంటంటే, సార్ నేను ఏ సినిమాలు చెప్తాను, ఏ సీరియల్ చెప్తాను, నేను ఎంత డబ్బులు సంపాదించుకుంటాను, నేను ఎంతకాలం ఉంటాను, వర్క్స్ ఎలా ఉంటాయి, నా వాయిస్ పనికి వస్తుందా, ఇవన్నీ క్వశ్చన్స్ వేయలేదు. రావడం, అప్లికేషన్ ఫిల్ చేయడం, జాయిన్ అవ్వడం, డబ్బింగ్ నేర్చుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. మరికొద్ది రోజుల్లో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా అవుతాడు. నేనైతే అక్కడి వరకు తీసుకెళ్ళగలిగాను. ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్కి, రామనాయుడికి, చాలా పెద్ద పెద్ద స్టూడియోస్లో పెద్ద పెద్ద సినిమాలకి వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి వాయిస్ అని పరిచయం చేయడం జరిగింది. ఇంతకంటే మేము ఎక్కువగా చేయలేము. అక్కడి నుంచి మరి మీ ప్రయాణం అనేది కొనసాగాలి. అంటే ఈరోజు ఒక స్కూల్లో జాయిన్ అయిన అబ్బాయి, ఒక గురువుగా నా బాధ్యతగా నేను నాకున్న విద్యను తనకు నేర్పించాను. ఈ విద్యను నేర్చుకుని తను ప్రమోట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. అవకాశాలను వినియోగించుకుంది ఎవరైనా ఉంటే అది మీరే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ టాలెంట్ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా మీరు వెళ్ళొచ్చు అని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు ఒక మామూలు స్టూడెంట్గా జాయిన్ అయిన కన్నా కొన్ని ప్రొఫెషనల్ ఛానల్స్లో డబ్బింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఒక డబ్బింగ్ అనే అంశాన్ని, ఒక తన కోరుకున్న అంశాన్ని అర్థం చేసుకోగలిగి, డబ్బింగ్ అంటే ఇలా ఉంటుంది, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వగలను అనే రూట్ మ్యాప్ అయితే ఇప్పటి వరకు ఇచ్చాం. ఇక నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం ఎలా తీసుకుందాం అంటే, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిన తర్వాత కూడా మరొక వీడియో తీసుకుందాం. కాబట్టి కర్ణ లాంటి వాళ్ళు చాలామంది వస్తారు, సిన్సియర్గా నేర్చుకుంటారు. అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవకాశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం తర్వాతనే సాధ్యపడుతుంది. కాబట్టి మరొక సక్సెస్ఫుల్ స్టూడెంట్తో మనం కలుగుతాం. నేను వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.